ఫస్ట్ శాలరీ తీసుకున్నా. దీనికి చాలా సంతోషంగా చెప్దాం అనుకున్నా. ఎంత సంతోషంగా అంటే చేసిన పని పెద్దది, కానీ శాలరీ నాకు తక్కువ అనిపించినా సరే. వెయిట్ అదేంటి వీడియో కొత్తగా ఉంది, ఫస్ట్ శాలరీ ఏంటి అంత కన్ఫ్యూజ్గా ఉంది అనుకుంటున్నారా? యాక్చువల్గా ఇది 1 year బ్యాక్ వీడియో. ఫస్ట్ టైం మహి డ్యూటీకి వెళ్ళినప్పుడు వీడియో, ఏదో గ్యాలరీ సెర్చ్ చేస్తుంటే ఈ వీడియో అనేది దొరికింది అన్నట్టు. అంటే చాలా ఎమోషనల్ వీడియో. నాకు ఈ వీడియో చూడగానే ఫుల్ లేట్ చేసిన నేను స్టార్టింగ్లో. మహి ఒక దగ్గర డ్యూటీ చేస్తుండే, అయితే అది 14K అన్నారు. లాస్ట్కి వస్తే మాకు 9.5K వచ్చింది. సో ఆ రోజు అయిన పడ్డ బాధ, స్ట్రగుల్స్, ఆ రోజు మేము ఎట్లా ఫేస్ చేసినామంటే లిటరల్లీ స్టార్టింగ్ డేస్లలో మేము పడ్డ కష్టాలు అనేవి అయితే అస్సలు నార్మల్ కాదు. చాలా చాలా కష్టపడ్డాం. అవి డేస్ మారే కొద్దీ మాకు చిన్నగా అనిపిస్తున్నాయి, కానీ మేము ఫేస్ చేసిన అయితే చాలా పెద్ద ప్రాబ్లమ్స్. ఆ రోజు ఏమైంది ఏంటి అని చెప్పేసి మహి చెప్తాడు, ఒక్కసారి వినండి. ఇక్కడ ఒక షాప్లో వర్క్ వెళ్ళిన చెప్పిన మీకు అందరికి ఇంతకుముందు సాలరీ ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసిన నేను ఒక 14K దాకా ఎక్స్పెక్ట్ చేసిన. వాళ్ళు నీ వర్క్ 12K ఇస్తాం, నీ ట్రైనింగ్ అది ఇది ఉంటుంది 12 ఇస్తాం, నీ వర్క్ అది ఉంటుంది చూసి 14K దాకా ఇస్తాం అని చెప్పేసి అన్నారు. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన 14K దాకా వస్తాయి, ఇంకా ఏదో ఒకటి పర్లేదు ఇప్పటిదాకా ఉన్నదానికన్నా కొంచెం నడిపిద్దాంలే అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఏమైంది, అంత ఎక్స్పెక్ట్ చేసినంత కూడా రాలేదు. అట్లీస్ట్ 12K కూడా రాలేదు నాకు. అంత తిప్పి కొడితే ఒక 9.5 దాకా ఇచ్చారు. ఎస్, ఎగ్జాక్ట్లీ 14K అనుకున్న తను 9.5K వచ్చేసరికి ఈ శాలరీ పట్టుకొని నేను ఇంటికి ఏం వెళ్ళాలి, నా వైఫ్కి ఏం చూపించాలి, నేను రెంట్ ఏం కట్టుకోవాలి, లైఫ్ ఏంద్రా ఇట్లా అవుతుంది. అప్పుడు ఫ్యామిలీ స్ట్రగుల్స్, గొడవలు, ఇష్యూస్ టూ మచ్ అంటే టూ మచ్ ఉన్నాయి. 1.5 year బ్యాక్ ఏం వర్క్ చేయాలో తెలియదు, ఏం చేయకూడదో తెలియదు. లిటరల్లీ మేమిద్దరం బయటకు వచ్చాక చాలా ప్రాబ్లం ఫేస్ చేసాము, చాలా కష్టాలు అనుభవించాము. అప్పట్లో ఒక్కొక్క కష్టం మాకు ఒక్కొక్క పెద్ద ఏమంటారు యమగండాల్లాగా మేము వాటిని దాటుకోవాలి. అప్పుడున్న సిచ్యువేషన్ మాకు తెలియదు, అవేర్నెస్ తెలియదు. ఇప్పుడు అనిపిస్తుంది ఆ రోజు ఇట్లా ఆలోచించాల్సింది, ఆ రోజు ఇది చేయాల్సింది, ఈ రోజు అది చేయాల్సింది. అప్పుడున్న ప్రాబ్లమ్స్ మాకు ఇప్పుడు సిల్లీగా అనిపిస్తాయి. బట్ అప్పుడు ఆ స్టేజ్లో మేము ఆ ప్రాబ్లం ఫేస్ చేసేటప్పుడు ఎంత పెద్ద నరకం అంటే అసలు ముందుకు వెళ్ళలేమేమో అనే పెద్ద స్టేజ్ మాకు అది. నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా పాపం ఇంట్లో ఈ మొక్క ఉందని చెప్పేసి వచ్చేసిన తర్వాత ఇంకా నా నుండి ఫుల్ టెన్షన్తో ఏమైంది మా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు, కానీ ఎంత భయపడ్డా అని చెప్పేసి ఆమె అట్లా ఫీల్ అయింది. యాక్చువల్లీ నేను ప్రతి వీడియోలో ఎడవద్దు, మంచిగా చెప్పుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నా, కానీ నా పరిస్థితి చూస్తున్న కొద్ది రోజుకి దిగజారిపోతున్నానేమో అనిపిస్తుంది. ఆ రోజు యాక్చువల్గా నేను పడ్డంత టెన్షన్ నాకు ఏం తెలుసు గైస్, బయటికి వెళ్ళడానికి లేదు, ఇక్కడ స్లాంగ్ తెలియదు. వచ్చి లిటరల్లీ 1 month కూడా అయిందో లేదో తెలియదు. అప్పటికి తను ఎక్కడికో వర్క్కి వెళ్ళి 1 o'clock వెళ్ళాడు. మొబైల్ నా దగ్గర లేదు, ఒకే ఒక మొబైల్, అది కూడా చిన్న మొబైల్ ఉండేది ఇంట్లో. అసలు ఎవరి ఫోన్ నెంబర్ లేదు, ఏం లేదు. ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసినంటే ఆ రోజు వామ్మో. సో నాకు మళ్ళీ ఇవన్నీ రివైండ్ అవుతా ఉన్నాయి వీడియోస్ అన్ని చూస్తే. ఫుల్ ఎమోషనల్ అయిపోతుండు, ఫుల్ అంటే ఫుల్. యాక్చువల్గా గైస్ నైట్ 1:30 అట్లా అయిపోతుంది. తన సాలరీ వల్ల డిసప్పాయింట్ అయ్యాడంటే ఏదైనా నాతో షేర్ చేసుకోవాలి, నా దగ్గర ఎవరి నెంబర్ కూడా లేదు. తన సైడ్ అసలు నెంబర్ కూడా లేదు, తన ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా ఫుల్గా పిచ్చిదాకా ఏడ్చుకుంటూనే కూర్చుంటున్నా. ఇక్కడ స్లాంగ్ రాదు నాకు అసలు ఎవరిని అడగాలో కూడా తెలియదు. తన వర్క్ డీటెయిల్స్ కానీ వాళ్ళ నెంబర్స్ కానీ ఏం కూడా లేవు నా దగ్గర. సో ఈయన పిచ్చన్లాగా శాలరీ తీసుకొని అక్కడక్కడ నేను ఫీల్ అవుతూ హర్ట్ అవుతూ ఉన్నాడంట. ఇంక నాకు తెలియదు కదా ఈయన ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడో తెలియదు, ఏమో తెలియదు. వర్క్ చేసే ప్లేస్ అక్కడ తెలుసు, కానీ 1 o'clock నేను బయటకు వెళ్ళలేను. ఈ కాలనీ అంతా కొద్దిగా మరీ అంత ఉండదు, ఎక్కువ బాయ్స్ తిరుగుతారు, బయటకు వెళ్ళే సిచ్యువేషన్ కూడా ఉండదు. సో ఎవరైనా సరే ఏదైనా ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీ ఫ్యామిలీలో ఉంటారు, ఇంటి దగ్గర పర్సన్స్ ఉంటారు అని అయితే ఆలోచించాలి. పిచ్చి పిచ్చిగా ఇట్లా చెప్పలేం కదా ఎవరి సిచ్యువేషన్ ఎట్లుంటే. ఖర్చు పెట్టుకున్నాం పెయిన్ అంటే బాధ అనిపించదు. మనం అసలు ఖర్చు మినిమం లేకుండా పోతుంది. దీనికి కూడా నేను అప్పుడు ఏదైనా ఉంటే వచ్చి నాకు చెప్పాలి, లేదా నేను ఏదైనా ఆర్గ్యుమెంట్ చేసో లేకపోతే నీకు శాలరీ రాలేదనో నేను ఏదన్నా అంటే ఓకే. ఒంటరి ఉండి అట్లా ఆలోచించడం అయితే కరెక్ట్ కాదు. మీలో ఎవరన్నా కూడా ఇట్లా డిసప్పాయింట్ అయ్యి ఫ్యామిలీస్ దూరంగా ఉండేసి మీకు మీద ఏదేదో అయితే ఆలోచించుకోవద్దు. అర్థం చేసుకున్న ఖచ్చితంగా ఉంటారు ప్రతి ఒక్క ఇంట్లో. సో ఇట్లాంటి పిచ్చి పనులు చేయకుండా ఎలాంటి స్టేజ్ ఉన్నా ఇంట్లో వెళ్ళి ఫస్ట్ షేర్ చేసుకోవాలి.
మహి చేసినట్టు మీరు ఎవరు చేయొద్దు, సీరియస్గా చెప్తున్నా. నాకైతే నరకం స్పెల్లింగ్ చూసా, నాకు ఇక్కడ ఏం తెలియదు మహి తప్పితే. అండ్ ఎవరి నెంబర్స్ కానీ ఏం కానీ నా దగ్గర లేదు. తనకి ఏదైనా నేను ఎవరిని అడగాలో కూడా నాకు తెలియదు. మహి నెంబర్ తప్ప నాకు ఇంక ఇక్కడ ఏం కూడా తెలియదు. అతను వచ్చేవరకు అతను అక్కడ ఎంత ఫీల్ అయిందో నాకు తెలియదు, కానీ అతను వచ్చేవరకు ఇంటి దగ్గర నాకు అంతకంటే ఎక్కువ నేను నరకం చూసా. సో చూస్తే అర్థమైంది, కానీ ఫోన్ చూపించుకొని నాకు అప్పటికి కూడా చాలా నా మీద నాకే కొంచెం చెప్పలేని ఇది ఫీలింగ్ ఏదో కలిగింది. ఇంకా నేను షేర్ చేసుకోవాలనుకోవట్లేదు. ఏ డబ్బులు ఇచ్చేసి సంతోషంగా తన కళ్ళల్లో ఆనందం చూద్దాం. తను ఇంత సాలరీ ఇంత అది నేను ఎక్స్పెక్ట్ ఏం పెట్టుకోలేదు. నీకు కొంత వచ్చినా సరే కానీ మనకు కొంచెం గుర్తుండిపోయేటట్టు ఉండాలి ప్రతిదీ. ఏదైనా ఇతని విషయం, సాలరీ విషయం పక్కన పెడతా. నాకైతే సీరియస్ లో ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. నాకు నిజంగా కంట్రోల్ అవ్వట్లేదు. ఈ సిచ్యువేషన్ నేను నైట్ ఫేస్ చేసిన, నేను మహికి కూడా చెప్పలేదు. నేను ఏడవను. అతని ముందే నాకు ఎంత ప్రాబ్లం ఉన్నా తను లేనప్పుడు అసలు ఒక పర్సన్ ముందు ఏడుస్తున్నాను అని అంటే నేను నా వల్ల కంట్రోల్ అవ్వక ఏడుస్తున్నానని ప్రతి ఫ్యామిలీలో నాకు అప్పుడు అనిపించింది, అరే సూసైడ్ అని అవ్వని చేసుకుంటారు, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ గురించి ఆలోచించారు, ఏంది పరిస్థితి అని చెప్పేసి నైట్ మహి వచ్చి నాకు నీ ఫేస్ చూడు బుద్ధి కాలేదు, నాకు ఇంటికి రాబుద్ధి కాలేదంటే అసలు నాకు అవ్వలేదు, నిజంగా నాకు అవ్వలేదు. సో ఎవరైనా ఇట్లా పిచ్చి పిచ్చి థాట్స్, పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి, ఇంటి దగ్గర మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు అని మాత్రం అట్లా నేను బాధ పెట్టాలని కారణం నేను సంతోషంగా చూపించుకోవాలనుకున్న దానికి విరుద్ధంగా జరిగిందని నేను బాధపడ్డా అనుకున్నాను. నిన్ను ఇంత బాధ పెట్టినా అనుకోలే. ఇట్లాంటి సిచ్యువేషన్ ఇంకొకసారి ఎప్పుడు రాని ప్లీజ్ దయచేసి క్షమించు మమ్మీ, క్షమించరా. పోతాయి మమ్మీ, అన్ని బాధలు పోతాయి. నాకు బ్యూటిఫుల్ వద్దు 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 ఏడవకు మమ్మీ. వస్తుంది మనకు మంచి రోజులు వస్తుంది, మంచి రోజులు వస్తాయిలే మనకు కూడా. నేనున్నా నీకేం కాదు మమ్మీ, మంచిగా చూసుకుంటా. నువ్వేం టెన్షన్ పడదు, ఏం పెట్ట. కాకపోతే ఏంటంటే కొంచెం ఇలా ఆ రోజు నాకు తెలియకుండా ఫుల్ ఎమోషనల్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే కూడా ఎమోషనల్ అయిపోయినా. లిటరల్లీ ఎన్ని ప్రాబ్లం ఫేస్ చేసామా, ఎన్ని కష్టాలు పడ్డానా, నేను ఇంత అనుభవించానా నాకే ఆశ్చర్యంగా ఉంది. డేస్ చేంజ్ అయ్యేసరికి లిటరల్లీ చాలా ప్రాబ్లం ఫేస్ చేసిన. సో మీ అందరికీ చెప్పేది ఒకటే, ప్రాబ్లం వచ్చింది అని అంటే ఇక్కడే లైఫ్ ఆగిపోతుందని అయితే అనుకోవద్దు అస్సలు కూడా. ఎందుకంటే మేము చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసినాం. మాతో జర్నీ కలిసి చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్ ఇంకా తెలుస్తుంది మా గురించి. ఫుడ్ లేకుండా మేము ఇంట్లో నుంచి వచ్చాక ఒక డేలో ఒకే టైం ఫుడ్ తిని కూడా ఉన్నది. అదే ఒకే ప్లేట్ రైస్ ఇద్దరము ఒకే టైం తిని మొత్తం డే అంతా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. అక్కడ అవి మేము భరించినాం కాబట్టి ఇక్కడ ఇంకా కొంచెం బెటర్ ఉంది లైఫ్. ఇంకా ఈ కొన్ని భరిస్తే ఇంకా ఫ్యూచర్లో కూడా బాగుంటుందని చెప్పేసి నేనైతే ట్రస్ట్ చేస్తాను. సో ప్రాబ్లం రాగానే అక్కడైతే అసలు ఆగిపోవద్దు, ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. ఒక పర్సన్ మన పక్కన ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే లైఫ్ లాంగ్ వాళ్ళ ప్రాబ్లమ్సే ఉంటాయని కాదు. మనకు లైఫ్ బాగుంటుంది అంటే లైఫ్ మనం ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. అంత ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామని ఆలోచించుకోవాలి తప్పితే పిచ్చి పిచ్చి థాట్స్ అయితే పెట్టుకోవద్దు. నాకు చాలా అంటే చాలా పెయిన్ అనిపించింది. థ్యాంక్ యూ గైస్. ఇది మా ఆయన సంపాదించిన ఫస్ట్ శాలరీ. పాపం 9.5 అయితే అందులో 5K ఎంత కట్టి 3.5 ఏమో ఇచ్చాడు అనుకుంటా. ఆ రోజు నాకు చాలా ఫీల్ అయిపోయింది, చాలా ఏడ్చిన. అందరికీ చెప్పేది ఒకటే, ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, ఏదో అయ్యింది అని సూసైడ్ చేసుకోవడాలు. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించాలి. ఒక్కటే ఆలోచించాలి, మనం పోతే మన వల్ల ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది అని మాత్రమే ఆలోచించాలి తప్పితే ప్రాబ్లం గురించి ఆలోచించొద్దు. ఆ రోజు ఏదైనా చెడు జరిగితే నా పరిస్థితి ఏంది, నేను ఎట్టుపోవాలి, ఏం చేయాలి, తనని నమ్మే కదా నేను ట్రస్ట్ చేసి వచ్చింది. నా ఫ్యామిలీని, వాళ్ళ పరువుని, అన్నీని అందరినీ రోడ్డును వదిలేసి నా హ్యాపీనెస్ని, నా లగ్జరీ లైఫ్ని, నా రిచ్నెస్ని అన్నీ ఎవ్రీథింగ్ వదిలేసి, నా ఫ్రెండ్స్ ఆల్ వదిలేసి నేను ఎవరి కోసం వచ్చిన? మహి కోసమే కదా నేను వచ్చింది. ఆ రోజు అయినా ఒక్క డిసిషన్ ఏదైనా రాంగ్ తీసుకుని ఉంటే నా లైఫ్ ఏమయ్యేది?
నేను ఇంట్లో నుంచి వచ్చిన దానికి వర్త్ వాల్యూ ఏముండదు కదా. ఆ ఒక్క క్షణం నా గురించి ఆలోచించి ఇంటికి వచ్చింది కాబట్టి బెటర్ అయింది. ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకుంటే సో ఇట్లాంటి పిచ్చి తీసుకోకూడదు. మన వల్ల ఎవరికో ఒకరికి యూజ్ ఉంటుంది, ఎవరికో ఒకరికి ఉంటుంది. అట్లా ఎవరికి బర్డన్ లేదు, నా వల్ల ఎవరికి ప్రాబ్లం లేదంటే అది ఓకే, మీ ఇష్టం. కానీ మీ పైన డిపెండ్ అయ్యే ఒక పర్సన్ ఉంటుంది చూడు, అప్పుడు ఆ పర్సన్ గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. ఎన్ని ప్రాబ్లం వచ్చినా నేను ఈ పర్సన్ కోసం మన బ్రతుకుతా అనుకోవాలి తప్పితే పిచ్చి డిసిషన్స్ అయితే తీసుకోవద్దు. నాకు నిజంగా చాలా బాధ అనిపించింది వీడియో అంతా చూసేసరికి. అప్పుడున్న లైఫ్కి ఇప్పుడున్న లైఫ్కి 200% చాలా బెటర్ లైఫ్ ఉంది. మేబీ ఇప్పుడున్న లైఫ్కి ఫ్యూచర్లో ఉండే లైఫ్ కూడా చాలా బెటర్ ఉంటుంది అని చెప్పేసి నేనైతే ట్రస్ట్ చేస్తా. సో గైస్, ప్రాబ్లమ్స్ అనేవి పర్మనెంట్ కాదు, కొంచెం ఓపికతో వెయిట్ చేస్తే మన లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. నేను ఫీల్ అవుతానో హ్యాపీ ఫీల్ అవుతానో పక్కన పెడితే ఏదైనా సరే నేను తనతో షేర్ చేసుకుంటా, తను వచ్చుంటే అది వేరేలా ఉండదు. సో అదే థ్యాంక్ యూ. అండ్ ఈ అమౌంట్ లేకుండా కష్టపడ్డ వాళ్ళు కూడా నేను ఒక్కటే అనుకుంటాను, మాకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళు కూడా ఉంటారు డెఫినెట్గా. అదేంటి దేవల్ల మేమైతే కొద్దిగా బాగున్నాం అనేసి అనుకున్నాం. మేబీ ఈ మంత్ కొద్దిగా కష్టంగా గడుస్తుందేమో. ఓకే డన్, బట్ థ్యాంక్ యూ. అండ్ ఎవరు పిచ్చి పనులు చేయొద్దు. ఎస్, ఇది నేను బాగా బిలీవ్ చేస్తాం. మనే ప్రాబ్లాలు మనే కష్టాలు అన్నీ మనమే అనుకుంటాం తప్పితే మనకన్నా ఎక్కువ కష్టాలు పడేవాళ్ళు, మనకన్నా ఎక్కువ బాధలు పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మనవి మాత్రమే కష్టాలు కాదు, కొన్ని డేస్ వెయిట్ చేసి చూస్తే మనకి వచ్చిన పెద్ద ప్రాబ్లం కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది. ఈ 3.5Kతో నేను ఆ మంత్ అంతా రన్ చేస్తాను, ఒక 1 month మొత్తం ఎవ్రీథింగ్, గ్యాస్ రైస్ అన్నీ. అలాంటిది ఇప్పుడు 1 month వచ్చేసరికి నేను ఒక 8K 10Kతో మెయింటైన్ చేసే స్టేజ్కి వెళ్ళా. 3.5K ఎక్కడ, 8K ఎక్కడ, చూడండి. అంటే లైఫ్ చేంజ్ అయ్యింది కదా. సో ఓపికగా వెయిట్ చేయాలి. జస్ట్ మా గ్రాసరీ అదే కదా. అండ్ మంత్ ఓకే, కొద్దిగా కష్టమైనా పర్లేదు, అడ్జస్ట్ అయితే చేయొచ్చు. నేనైతే స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది ఏంటంటే, ఎంత ప్రాబ్లం వచ్చినా మరీ అత్యవసరం ఉంది, ఇంక ఇప్పుడు అడగకపోతే చాలా నష్టపోతాం అనే సిచ్యువేషన్ ఉంటేనే ఎవరినైనా హెల్ప్ అడగాలి తప్పితే ఇంక చిన్న వాటికి కానీ, ఇంట్లో వాటికి కానీ, వెజిటేబుల్స్కి కానీ, రెంట్లకు కానీ ఇట్లాంటి వాటికి ఎవరిని మనీ అడగకూడదని నేనైతే లాస్ట్ టైమే చాలా గట్టిగా ఫీల్ అయ్యాను నేను. సో ఈ అమౌంట్తో ఎంత అవుతుందో, నాకు ఎంతవరకు మేము సర్వే అవుతామో అవ్వమో మాకు తెలియదు. ఇంకొక 1 month అంటే అది ఖచ్చితంగా చాలా ప్రాబ్లమే అవుతుంది. ఎందుకంటే ఒక బ్యాచులరే అవ్వదు. అండ్ మేము ఎవరిని డబ్బులు అయితే అడగాలి అనేసి అయితే అనుకోవట్లేదు. చూద్దాం, ఏదైతే అది అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్. బట్ మేమైతే ఎవరిని అడగాలనుకోవట్లేదు. అండ్ ఆ సపోర్ట్ చాలు, మిమ్మల్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. చూద్దాం ఈ మంత్ అంతా ఎలా సర్వే అవుతుందో. ఎలాగో ప్రతిదీ వీడియో పెడతాం, మేము ఏం చేసినా వీడియోనే పెడుతున్నాము. సో చూద్దాం ఈ మంత్ కూడా